32 టీత్ ఇచ్చాడు కదా అని ఒక్క పన్ను పోతే ఏం ప్రాబ్లం కాదని అనుకుంటున్నారా? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మేఘా ఫ్రమ్ సినెఫో డెంటల్, బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ బిఎన్ రెడ్డి నగర్ అండ్ మీర్పేట్. మీకు అది వెంటనే పెద్ద ప్రాబ్లం లాగా అనిపించకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన పళ్ళు ఒక్కొక్కటి సపరేట్గా పని చేయవు, అన్నీ ఒక బ్యాలెన్స్లో ఉంటాయి. ఒక్క పన్ను పోయినా కూడా ఆ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. సో పోయిన పన్నుని మళ్ళీ రీప్లేస్ చేయించుకోకపోతే ఏమవుతుందో చూద్దాం. సైడ్ టీత్ స్లోగా ఆ ప్లేస్లోకి షిఫ్ట్ అవుతాయి. అపోజింగ్ టీత్ పైకి కానీ కిందకి కానీ జారుతూ ఉంటాయి. దీనివల్ల ఫుడ్ స్టక్ అవుతుంది, విచ్ అల్టిమేట్లీ లీడ్స్ టు క్యావిటీస్ అండ్ గమ్ ప్రాబ్లమ్స్. అపోజింగ్ టీత్ అనేది పైకి కిందకి జారుతూ ఉంటే మీ బైట్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. పళ్ళు లేకపోతే జా బోన్ కూడా ష్రింక్ అవుతుంది అండ్ లాంగ్ రన్ లో మీ ఫేస్ స్ట్రక్చర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మీ బైట్ అనేది డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్ గా ఫుడ్ తీసుకోవడంలో కూడా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. టీఎంజే పెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. పన్ను తీసేసిన తర్వాత చిన్న పన్నే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే కొత్త పన్ను పెట్టించుకోండి. మంచిగా స్మైల్ చేయొచ్చు, మంచిగా తినొచ్చు, హెల్దీగా ఉండొచ్చు.